కేవలం మంచి ప్రమోట్ చేయండి, మీకు మా రాడన్ మూవీస్ తెలుగులో కూడా మంచి లైఫ్లో రావాలి అని ఎంతో ఆవిడ అభినందించి ఈ సినిమా మాకు ఇచ్చారు. ఇచ్చినట్టుగానే ఈ సినిమాని నేను ఫస్ట్ టైము ఒక షో ఛాంబర్లో వేస్తే అందరూ డిస్ట్రిబ్యూటర్లు వచ్చి సినిమా చూసి ఈ సినిమా చాలా బాగుంది, మేము చేస్తామని ముందుకు వచ్చారు. ఈవేళ చిన్న సినిమాలు బ్రతకట్లేదు, చిన్న సినిమాలకి థియేటర్లు దొరకట్లేదు, చిన్న సినిమాలకి డిస్ట్రిబ్యూటర్లు కరువయ్యారు. కానీ ఒక డబ్బింగ్ సినిమా అయినా సరే ఈ సినిమాకి అంత హైప్ వచ్చి అందరు డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమా చూసి మరీ కొన్నారంటే ఈ సినిమా నిజంగా నా విజయానికి ఇది తొలిమెట్టుగా భావిస్తున్నాను. అలాగే ఈ సినిమా కొనడానికి వెనకాల నాకు సహకరించిన వారు మా కేవీవి సత్యనారాయణ గారు, ఆయన మా గాడ్ ఫాదరు. ఈ సినిమా చూసి చాలా బాగుంది, మంచి సినిమా కొను, నీకు డబ్బింగ్ సినిమా ఫస్ట్ టైం నువ్వు చేస్తున్నావు, నీకు డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుందని చెప్పి నన్ను ప్రోత్సహించారు. అలాగే మా సంతోషం సురేష్ కూడా ఈ సినిమా కొనమని ప్రోత్సహించాడు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంత మంచి సినిమా నాకు ఇచ్చి మళ్ళీ వినాయక్ గారు మన కళ్యాణ్ గారు చెప్పిన 65 సినిమాలు తీసిన అవన్నీ నేను బతకడం కోసం, నా టెక్నీషియన్ బతకించడం కోసం నేను సినిమా తీశాను. కానీ ఈ సినిమా అనేది డెఫినెట్గా నాకు పేరు వస్తుంది, నాకు కూడా లైఫ్లో ఒక మెట్టు ఎదుగుతానని ఉద్దేశంతో చేశాను. ఈ సినిమాకి శక్తివంచన లేకుండా నేను పబ్లిసిటీ విషయంలో కానీ దేంట్లో కానీ రాజీ పడకుండా సినిమా చేస్తున్నాను. అలాగే గురుగారి దగ్గరికి వెళ్ళి చెప్పా, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ వచ్చి ఈ సినిమా పట్ల వాళ్ళకున్నటువంటి నమ్మకాన్ని, వాళ్ళకున్నటువంటి ఆ ప్రేమని వ్యక్తం చేస్తూ ఉంటే నేను సక్సెస్ అనేది ముందే తెలిసిపోతుంది. ఇంతకుముందు మనం వివి వినాయక్ గారు, సి కళ్యాణ్ గారు వాళ్ళు చెప్పిన మాటల్లో విన్నాం. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయ్యి రాధికా శరత్ కుమార్ గారు ఈ సినిమా మీద నమ్మకంతో తమిళ్లో రీమేక్ చేస్తే ఒక అద్భుతమైన విజయాన్ని, అద్భుతమైన గౌరవాన్ని ఆ టీంకి తీసుకొచ్చింది. అలాంటి సినిమాని మన రామసత్యనారాయణ గారు తెలుగులో అందించాలని నిర్ణయించుకోవడం అనేది ఒక గొప్ప సక్సెస్. మలయాళంలో, తమిళ్లో రిలీజ్ అయ్యి ఆల్రెడీ మంచి సక్సెస్ అయింది. అదే సినిమాని తెలుగులో డబ్బింగ్ చేస్తున్నటువంటి మన రామ్ సత్యనారాయణ గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది అని చెప్పడానికి ఒకే ఒక నిదర్శనం ఏంటంటే, ఈ సినిమాలో ఆర్టిస్టులు శరత్ కుమార్ గారు, రాధికా గారు, ప్రకాష్ రాజు, ప్రసన్న, చరణ్, ఇట్లా ఎంతమంది ఆర్టిస్టులు చేశారంటే డెఫినెట్గా ఇది అద్భుతమైన కథ అయి ఉంటుంది. ట్రాఫిక్ సినిమా 60 సినిమాలు చేసినా కూడా రామేశ్వరరావు ట్రాఫిక్లో ఉండిపోయాడు. కానీ ట్రాఫిక్ క్లియర్ కాలే. ఈ సినిమాతో ఆ ట్రాఫిక్ కూడా క్లియర్ అయిపోయింది. డెఫినెట్గా ఆ రామేశ్వరానికి ట్రాఫిక్ క్లియర్ అయ్యి ఇక్కడి నుంచి మంచి మంచి సినిమాలు రావడానికి దోహదం కలుపుతుంది. ఇది ఒక చాలా మంచి పాయింట్తో కూడినటువంటి చిత్రం, చాలా ఉత్కంఠగా సాగుతుంది. ఆపత్కాలంలో ఒక ప్రాణరక్షణకై అందరూ కలిసి, వ్యక్తులు, వ్యవస్థలు, ప్రభుత్వ యంత్రాంగం తమదిగా భావించి, ఆ బాధ్యతగా భావించి సమాజం కోసం సమిష్టి కృషితో ఒక విజయాన్ని సాధించాలి అనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో 3 గంటలు, 2.5 గంటలు, 3 గంటలు ఒక టెంపోతో, ఒక లక్ష్యంతో తీసినటువంటి ఫిలిం అండి ఇది. ఇందులో పాత్రలు చాలా అద్భుతం. క్యారెక్టర్స్, హీరోస్ కనిపించరండి, ఆర్టిస్టులు కనిపించరు, ఓన్లీ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. సూర్య గారు కూడా అంతే, అందులో ఆర్టిస్టే హీరో. సూర్య గారు, ఆయన అభిమానులు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు. ఒక బ్రెయిన్ డెడ్ బాయ్ హార్ట్ని ఒక 1.5 అవర్ డిస్టెంట్ 1.5 అవర్ టైం డిస్టెన్స్ ఉన్నటువంటి ఒక ప్లేస్కి ఒక అమ్మాయికి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఎలా దోహదపడతారు అనేటువంటి పాయింట్ మీద తీసిందండి. In 2009, one unfortunate morning, a boy was declared brain dead after getting into an accident. Both his parents, both his mom and dad were doctors. As a parent, they both took a very bold and very great decision to donate his heart to another 6 or 7-year-old girl who was waiting for a heart transplant. చెన్నైలో ఒక పెద్ద హాస్పిటల్ నుంచి ఒక 13 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న వేరొక హాస్పిటల్లో దే వాంటెడ్ టు షిఫ్ట్ దట్ హార్ట్. ఇట్ వాస్ అ వెరీ బిజీ వీక్ డే మార్నింగ్, పీక్ టైంలో, పీక్ ట్రాఫిక్లో ఒక 13 కిలోమీటర్స్ డిస్టెన్స్ లెస్ దాన్ 9 minutesలో పోలీస్ డిపార్ట్మెంట్
హెల్ప్ తోటి ది గాట్ ద హార్ట్ ట్రాన్స్ప్లాంటెడ్. అండ్ ఈ రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని చేసిన సినిమా ట్రాఫిక్. ఇట్ వాస్ ఫస్ట్ రిలీజ్డ్ ఇన్ మలయాళం అండ్ ఇట్ వాస్ అ వెరీ బిగ్ హిట్ ఇన్ మలయాళం అండ్ దెన్ రీమేడ్ ఇన్ తమిళ్. I feel really happy to be a part of this wonderful film. చాలా పెద్ద సోషల్ మెసేజ్ ఉంది. దాని కూడా ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లే ఉంది ఈ సినిమాలో. డెఫినెట్గా తెలుగు ప్రేక్షకుడు అందరూ ఈ సినిమా ఎంజాయ్ చేశారని నేను అనుకున్నాను. ప్రొడ్యూసర్ గారికి మై బెస్ట్ విషెస్.